ఇప్పుడు మీ జుట్టు రాలడం పూర్తిగా తగ్గిపోతుంది. ప్రిస్మోస్ బీ ఫాల్ క్యూర్ మిరాకిల్ హెర్బల్ హెయిర్ ఆయిల్ తో. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శ్రీ అనుష. ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు పల్మనాలజిస్ట్ డాక్టర్ వెంకటలక్ష్మి గారు ఉన్నారు. మరి మేడంతో మాట్లాడి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. హలో మేడం, ఎలా ఉన్నారు? ఆల్ గుడ్. సో మేడం, బ్రాంకియల్ ఆస్తమా అంటే ఏంటి? ఇది రావడానికి కారణాలు ఏంటి? సో ఆస్తమా అనేది మన ఎన్విరాన్మెంట్ ఎలర్జెన్స్. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మోస్ట్ కామన్లీ మనకి ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అంటే మనకి వాతావరణం మన ఎయిర్వేస్కి పడదు, గాలి గొట్టాల్లో ప్రాబ్లం. సో లంగ్స్లో నిమోనియా లా కాకుండా గాలి గొట్టాల్లో ఎయిర్ ఎంట్రీ పాయింట్లో ప్రాబ్లం ఉన్నట్టు. సో మనకి వాతావరణం ద్వారా ఎలర్జీ ఉండడంతో డస్ట్ కానీ పోలెన్ కానీ ఏదైనా ఎంటర్ అయినప్పుడు ఎయిర్వేస్ మూసుకుపోయి క్లోజ్ డౌన్ అయ్యేసరికి పిల్లి కూతలు వస్తాయి. సో చెస్ట్ అంతా టైట్గా హెవీ అయిపోతుంది, గాలి వెళ్ళదు. సో పేషెంట్ సఫరింగ్ అనేది ఎక్కువ ఉంటుంది. లైఫ్ థ్రెట్ అనేది తక్కువ పర్సెంట్ ఆఫ్ సివియర్ ఆస్తమా, న్యూట్రోఫిలిక్ ఆస్తమాస్ ఇలా ఉంటాయి. పెద్ద రెస్పాండ్ కావు, సడన్గా ఫ్లేయర్స్ ఉంటాయి. సో అవి తక్కువ అనమాట. మోస్ట్ మెజారిటీ ఆఫ్ ఆస్థమాటిక్స్ ఎలర్జీకి ఉంటారు. ఆ ఎలర్జీ సెల్స్ని తగ్గించే ఇన్హేలర్స్ కూడా ఉంటాయి. ఇన్హేలర్స్ అంటే వెరీ లో డోస్, హార్డ్లీ మైక్రోగ్రామ్స్ అనమాట. 200 మైక్రోగ్రామ్స్, 410⁻⁻6 మైక్రోగ్రామ్స్ అంటే 1 గ్రామ్ కన్నా కూడా చాలా ఎంతలు తక్కువ. సో అంత తక్కువ డోస్లో మనకు డైరెక్ట్గా లంగ్స్ లోపలికి వెళ్ళిపోయి ఎఫెక్ట్ అనేవి చూపించేస్తాయి. ఇన్హేలర్స్ ప్రాపర్గా వాడకపోతే మెల్లిగా అది ఆస్తమా సివియారిటీ అనేది పెరుగుతూ వస్తుంది. మనకి ఈజీగా ఎలర్జీ సెల్స్ని తగ్గించేసి మనం వాతావరణంని పూర్తిగా అవాయిడ్ చేయలేం. సో డస్ట్ కానీ పోలెన్ కానీ కొంత ఎంత వద్దనుకున్నా కొంత ఉంటుంది. సో మనకు అది పడనప్పుడు ద ఎయిమ్ ఫర్ ఆస్తమా థెరపీ ఏంటంటే మనం అన్ని పనులు చేసుకోగలగాలి వితౌట్ ఎనీ రెస్ట్రిక్షన్. మన డే టు డే యాక్టివిటీస్ అన్ని నార్మల్గా సాగిపోవాలి. ఇఫ్ యూ వాంట్ టు స్విమ్ యూ షుడ్ బి ఏబుల్ టు స్విమ్. దానిలో హిండ్రెన్స్ అనేది రాకూడదు. సో మీకు పడని వస్తువులు వాటికి అంత రియాక్ట్ అవ్వకూడదు బాడీ అంటే ఎయిర్వేస్లో డైరెక్ట్గా ఎలర్జీ సెల్స్ తగ్గించుకోవడానికి ఇన్హేలర్స్ ఉంటాయి. ఓకే, ఇన్హేలర్స్ మీద చాలా స్టిగ్మాస్ ఉంటాయి. ఇన్హేలర్స్ వాడితే అడిక్ట్ అయిపోతాము, ఇంకా లైఫ్ లాంగ్ వాడాలి, లేకపోతే దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. బేసిక్గా ఇఫ్ యూ ఆర్ ఆస్థమాటిక్, మీకు ఎయిర్వే ప్రాబ్లం ఉంది అంటే మీకు ఇన్హేలర్స్తో రిలీఫ్ వస్తుంది. ఓకే, రిలీఫ్ వచ్చినప్పుడు ఎనీ డ్రగ్ విల్ హ్యావ్ ఏ హాఫ్ లైఫ్ 12 hours ఫర్ ఎగ్జాంపుల్, లేకపోతే కొన్ని 24 hours డిపిఐస్ వచ్చాయి. సో ఆ హాఫ్ లైఫ్ని బట్టి మనం సెకండ్ డోస్ తీసుకోవాల్సిందే. తీసుకుంటే మళ్ళీ ఆ రిలీఫ్ మార్నింగ్ వరకు కంటిన్యూ అవుతుంది. లేకపోతే డే టైం ఎర్లీ మార్నింగ్ సిమ్టమ్స్ స్టార్ట్ అయిపోతాయి. ఎయిర్వేస్ ఆ టైంలో బిగిసిపోవడము, ఆ టైంలో ఎక్కువ ఆయాసం అనిపించడం. సో ఇలా అవ్వకూడదు అంటే రెగ్యులర్ ఇన్హేలర్స్ వాడితే పెద్ద మేజర్ ఇష్యూ ఆస్తమాతో ఏముండదు. 20 years 30 years కూడా పేషెంట్స్ మంచిగా వస్తారు, ఇన్హేలర్ తీసుకెళ్తారు, వెళ్ళిపోతారు. దే ఆర్ లీడింగ్ దర్ లైఫ్ నార్మల్లీ. వాళ్ళకి ఏమీ ఎఫెక్ట్స్ ఉండవు, ఆస్తమా ఉన్నట్టు కూడా తెలియదు, వాళ్ళు అన్ని పనులు చేసుకుంటారు. కొందరు ఏం చేస్తారు, ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ మెడికేషన్ వాళ్ళు యాక్టివిటీని రెస్ట్రిక్ట్ చేసుకుంటారు. రైట్, ఏం చేయకుండా అంటే ఎగ్జర్షన్ లేకుండా, గేమ్స్ స్పోర్ట్స్ ఏం ఆడకుండా, హెవీ వర్క్ చేయకుండా యాక్టివిటీని తగ్గించుకొని అలా రెస్ట్రిక్టెడ్గా అలా ఉంటారు. దట్ ఈస్ విచ్ ఈస్ నాట్ రిక్వైర్డ్. అలా ఉంటే ఎయిర్వేస్ బిగిసిపోయి ఉంటే హార్ట్ మీద కూడా కొన్ని రోజులకి ఎఫెక్ట్ చూపిస్తుంది. సో ఇట్స్ బెటర్ నాట్ టు గో టిల్ దట్ స్టేజ్. ఇన్ఫ్యాక్ట్ ఇన్ఎడిక్వేట్ డోసెస్ అంటే కరెక్ట్ డోస్ కాదు, మీ ఏజ్ వెయిట్ ప్రకారం మీకున్న ఆస్తమా ప్రకారం కరెక్ట్ డోస్ వాడకపోయినా ఇర్రెగ్యులర్గా వాడినా మళ్ళీ అది ట్రిగర్ అయ్యే ఛాన్సెస్ పెరుగుతాయి. మంత్లీ ట్రిగర్స్, ఇయర్లీ ట్రిగర్స్, 3 to 4 ట్రిగర్స్ వచ్చేస్తాయి. సో దాట్ ఈస్ ఆల్సో నాట్ గుడ్. అగైన్ మళ్ళీ వ్యాక్సినేషన్ రెగ్యులర్గా తీసుకోకపోయినా ఈ ట్రిగర్స్ పెరుగుతాయి. వ్యాక్సినేషన్ ఏంటి? వ్యాక్సినేషన్ ఇప్పుడు మనకి ఫ్లూ అంటే వైరల్ పెథాలజీ ఏవైతే ఉండబోతున్నాయో ఆ ఇయర్లో, అలా పిల్లల్ని ఎలా అయితే వ్యాక్సినేట్ చేస్తామో అలా ఈ లంగ్ డిసీజెస్ ఉన్న వాళ్ళు కానీ, ఆల్రెడీ రియాక్టివ్ ఎయిర్వే డిసీజ్ కానీ, స్మోకర్స్ కానీ, లంగ్స్ ఆల్రెడీ కొంచెం పాడైన వాళ్ళకి ఎవ్రీ ఇయర్లీ ఫ్లూ షాట్స్ ఇస్తాము. ఓకే, సో అది వైరల్ డిసీజెస్ని, నిమోనియాస్ని ఇలా ప్రివెంట్ చేస్తుంది. అండ్ సేమ్ వే న్యూమోకాకల్ బ్యాక్టీరియల్ వ్యాక్సిన్స్ కూడా ఉంటాయి. సో ఆ రెండు తీసుకుంటే మనకి ట్రిగర్స్ ఉండవు. ఆస్మా వల్ల మనకు ప్రాబ్లం ఎప్పుడు అవుతుందంటే ఏదైనా వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ ఈజీగా అటాక్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అయినప్పుడు మనం హాస్పిటలైజ్ అవుతాం. అక్కడ ఆస్మాటిక్స్కి మేజర్ ఇష్యూ వస్తుంది. సో రెగ్యులర్ ఇన్హేలర్స్, రెగ్యులర్ వ్యాక్సిన్స్, రెగ్యులర్ ఫాలోఅప్స్, కరెక్ట్ డోసెసెస్,
అండ్ ఇన్హేలర్ వాడగానే మౌత్ వాష్ చేసుకోవడం, చిన్న చిన్న ప్రికాషన్స్ తీసుకుంటే ఏ మేజర్ ఇష్యూ లేకుండా యూ కెన్ గో త్రూ ఇట్ ఫర్ మెనీ ఇయర్స్. ఇప్పుడు మంచి ఇన్హేలర్స్ అనేవి మనకి వెరీ గుడ్ ఆప్షన్. చాలా మంది ఏమనుకుంటారంటే ఆస్తమా వచ్చిందంటే లైఫ్ లాంగ్ మనం ఇన్హేలర్స్ వాడుతూనే ఉండాలనుకుంటారు. దీనికి సొల్యూషన్ అనేది ఉందా అని కూడా అడుగుతారు. ఇన్ఫాక్ట్ లైఫ్ లాంగ్ ఇన్హేలర్ మీద కంటిన్యూ అవుతున్నాము, మనకి మెడికేషన్ హై డోస్ టాబ్లెట్స్ మనకి మాటిమాటికి అవసరం పడట్లేదు అంటే అది మైల్డ్ ఆస్తమా కంట్రోల్డ్ విత్ ఇన్హేలర్స్, లక్కీ. ఓకే, ఇనవే లేదు అది మనకి ఖచ్చితంగా సివియర్ ఆస్తమా, ఇన్హేలర్స్ కూడా కంట్రోల్ అవ్వట్లేదు, ఓరల్ స్టిరాయిడ్స్ వాడుతున్నా కంట్రోల్ అవ్వట్లేదు, అప్పుడు మనకి బ్రాంకిల్ థర్మోప్లాస్టీ అని కొన్ని ఆప్షన్స్ ఉంటాయి, లైక్ ప్రొసీజర్స్ ఉంటాయి ఎక్కడైతే మనం పర్మనెంట్ క్యూర్కి ట్రై, కానీ వాటికి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. సో ఇన్ఫ్యాక్ట్ మనం ఫస్ట్ స్టెప్ బై స్టెప్ ఇన్హేలర్స్, టాబ్లెట్స్, దెన్ హై డోస్ టాబ్లెట్స్, అవి కూడా అవ్వట్లేదంటే ఇంజెక్షన్స్ ఉంటాయి, సబ్క్యూటేనియస్ అలర్జీకి ఫైట్ చేసే ఇంజెక్షన్స్ ఉంటాయి, ఒమాలిజుమాబ్ అని కానీ ఇలా కొత్త మెడికేషన్స్ వచ్చాయి, ఇమ్యూనోమాడ్యులేటర్. సో అవి వాడచ్చు. అవి కూడా అవ్వట్లేదు అనుకుంటే అప్పుడు ఈ బ్రాంకిల్ థర్మోప్లాస్టీ కానీ ప్రొసీజర్స్ కానీ పర్మనెంట్ క్యూర్కి ఏం చేసే కొన్ని థింగ్స్ డీసెన్సిటైజేషన్స్కి వెళ్ళొచ్చు. అంటే ఏదైతే మనకి ఎలర్జీ ఎక్కువ ఉందో దాన్ని బాడీకి డీసెన్సిటైజ్, ఇవన్నీ ప్రొసీజర్స్ అనమాట. 1 by 1 స్టెప్ బై స్టెప్ ట్రీట్మెంట్ మెథడ్స్ ఉంటాయి. బేసిక్గా ఆస్తమా ఉన్న వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు, ఎస్పెషల్లీ కొంచెం చలికాలము లేకపోతే వర్షాకాలంలో ఇంకా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఏదైనా హోమ్ రెమెడీ కావచ్చు, ఏదైనా టిప్ వాళ్ళకి చెప్పాలంటే ఏం చెప్తారు? సో వెరీ కోల్డ్ ఎన్విరాన్మెంట్కి అయితే వెళ్ళకూడదు. ఐదర్ ఏసీస్ 25లో పెట్టుకోవడం, కోల్డ్ వాటర్ తాగకపోవడము, ఫ్రిడ్జ్లోంచి ఐస్ క్రీమ్స్, కర్డ్స్ లైక్ ఇమీడియట్గా తీసి చల్ల వస్తువులు తినకపోతే చాలా వరకు ట్రిగర్ అవ్వకుండా ఉంటుంది. అసిడిటీ తగ్గించుకోవాలి. టీ, కాఫీస్ కూడా అసిడిటీని స్టిమ్యులేట్ చేస్తాయి. స్మోకింగ్ షుడ్ బి అవాయిడెడ్. ప్యాసివ్ స్మోకింగ్, పక్కన వాళ్ళు స్మోక్ చేస్తున్నా అవాయిడ్ చేసుకోవాలి. ఫిల్టర్స్ ఫ్రీక్వెంట్లీ క్లీన్ చేసుకోవాలి, ఏసీ కానీ కార్ కానీ. అలా కొందరికి ఉల్లెన్ క్లాత్స్ పడవు, అవి చేంజ్ చేసేసుకోవాలి. బెడ్షీట్స్ ఏమైనా పడని మెటీరియల్ ఉంది, ఎలర్జీ టెస్ట్స్ ఉంటాయి, ఎలర్జన్ ప్రొఫైల్స్ ఉంటాయి, సో ఫుల్ ఎలర్జీ ప్యానెల్స్ ఉంటాయి. ఆ ఫుడ్ పర్టికులర్గా కొన్ని అవాయిడ్ చేసుకోవడం కానీ, ఇంకా ఉలెన్ కానీ కాటన్ కానీ పర్టికులర్లీ మీకు ఏమైనా పడదు అనుకుంటే అవి అవాయిడ్ చేసుకోవడం అవే ఉంటాయి. ఓకే, వెరీ నైస్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. థ్యాంక్ యూ.